యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా పాటించాల్సిన 6 సింపుల్ టిప్స్ ఏంటో తెలుసా? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ వినోద్. 1. రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీటిని తీసుకోవటం ద్వారా మన మూత్రనాళంలో ఉన్న బ్యాక్టీరియాని బయటికి ఫ్లష్ అవుట్ చేయవచ్చు. 2. మీరు మూత్రాన్ని ఆపుకున్నట్లయితే మీకు ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తరచుగా వాష్రూమ్కి వెళ్ళండి. 3. యూరినేట్ చేసిన తర్వాత ఎస్పెషలీ ఆడవారు ప్రైవేట్ పార్ట్స్ని ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవటం ద్వారా బ్యాక్టీరియా స్ప్రెడ్ని నివారించవచ్చు. 4. మీ హస్బెండ్తో కలిసిన ప్రతిసారి యూరినేట్ చేయటం ద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. 5. కాటన్ ఇన్నర్ వేర్స్ని వాడటం ద్వారా జెనైటల్ ఏరియాని డ్రైగా ఉంచుకొని యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. 6. మలబద్ధకం ఉన్నవారికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ డైట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి.